హాయ్ అండి, నా పేరు లక్కీ విజయ్. నేను ఒక మూవీ డైరెక్టర్ని. సో నేను ఎందుకు లైవ్లోకి చెప్పాలనుకుంటే, ఆనాటి రోజులను ఒక్కసారి మనం గుర్తు చేసుకొని, ఈనాటి రోజులను ఒక్కసారి టాలీ చేసుకొని, హ్యాపీ అన్హ్యాపీ, వర్క్ నాన్ వర్క్ అనే వర్డ్స్ని ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే లైఫ్ భలే విచిత్రంగా ఉంటుందండి. అంటే చిన్నప్పుడు విలేజ్లో ఒక వెన్నెల రోజుల్లో మంచాలు వేసుకొని లైన్గా పడుకొని నిద్ర వచ్చే వరకు అద్భుతమైన కథలు చెప్పుకుంటూ ఆడవాడి ఊళ్ళో పెద్దలు పిల్లలు అందరూ అదొక హ్యాపీనెస్ ఉంది. ఈ రోజుల్లో ఎవరి తలుపులను మూసుకొని ఎవరి బాధలను పడుతూ పక్కింటోని పట్టించుకోకుండా ఎదుటోని పట్టించుకుంటూ ఒకటి సహాయం లేకుండా ఇలా ఉండే రోజులు ఇవి. సో అందుకే అంటున్నాను, ఆ రోజులకి ఈ రోజులకి డిఫరెంట్ అనేది నాకు బాగా గుర్తొచ్చింది. అప్పట్లో వేపలతో పழுదు ఉంటుంది, కానీ ఈరోజు పేస్ట్లు దానికి తగ్గట్టుగా రకరకాల దీంతో చివరికి పళ్ళు కూడా మిషన్తో వేస్తుందేమో, అలాంటి రోజులు కూడా వస్తాయి. సో అందుకంటే ఆనాటి రోజులు మర్చిపోకండి, అవి అద్భుతమైన రోజులు, ఆరోగ్యానికి రక్షణ ఇచ్చే రోజులు. కానీ ఈ రోజుల్లో ఎవరు ఎప్పుడు ఉడతారు, ఎవరు ఎప్పుడు పోతారో తెలియని రోజులు. అంటే రోజులు ఎలా మారిపోయినది, పాత రోజులకి కొత్త రోజులకి ఇప్పుడు జరుగుతున్న జనరేషన్కి నేను చెప్తున్నా అంతే. ఆ రోజుల్లో మేము చిరంజీవి గారి సినిమా చూస్తే మోసగాడు ఒక సినిమా చూసేవాళ్ళం. జయమాల్ అంటే అప్పుడు అంత క్రేజీ, ఎందుకంటే ఆ అమ్మాయి ఒక ఫాస్ట్ స్పీడ్ డాన్సర్, దాన్ని పోటీగా వేసిన వాళ్ళు ఎవరు లేరు. అలాంటి తరుణంలో ఒక చిరంజీవి అనే వ్యక్తి మోసగాడి చిత్రంలో అటు శ్రీదేవితోనూ ఇటు జయమాలతో అద్భుతమైన డ్యాన్స్ చేసి ఈ రోజుకి కూడా చిరంజీవి గారు ఫ్యాన్ అవ్వడానికి కారణం కూడా మోసగాడి సినిమానే. ఆకుంది ఒక చోట, కోకుంది ఒక చోట, అది సుందమేసి చూడమంట, నీకు సుప్పనంగా ఉన్నదంట అని ఒక మంచి అద్భుతమైన ఒక క్లబ్ డ్యాన్స్, అదే ఐటెం సాంగ్ లాంటిది, అద్భుతమైన స్పీడ్ డ్యాన్స్. అంటే అప్పట్లోనే అది ఏ డ్యాన్స్ అని వాళ్ళు తెలియదు, కానీ ఇప్పుడైతే ఐటెం సాంగ్ అంటారు, క్లబ్ డ్యాన్స్ అంటారు, ఏ రకరకాలుగా. సో సూపర్ చేశారు డ్యాన్స్. ఆ రోజు నుంచి ఈరోజు అభిలాష కానీ, తర్వాత ఛాలెంజ్ కానీ, తర్వాత చంటబ్బాయి కానీ, ఇంకా చాలా చాలా సినిమాలు వరుస పెట్టి చూసాం. అప్పటి నుంచి ఇంకా పక్కా చిరంజీవి ఫ్యాన్ అయిపోయాను అంతే. చిరంజీవి గారు అంటే ఇంకా పిచ్చి, ఆయన్ని చూడాలి, కాకపోతే చూడలేకపోయాను. ఈ రోజు వరకు స్టిల్ చిరంజీవి గారిని చూడలేకపోయాను. కానీ ఏదో రోజు కళమ్మ తల్లిని నమ్ముకొని ఉన్నాను కాబట్టి తప్పకుండా చిరంజీవి గారి దగ్గర కలవడం జరుగుతుంది, ఆయన ఆశీర్వాదం కూడా తీసుకోవడం జరుగుతుంది. కసి పట్టుదల ఉన్నాడు, జీవితంలో ఎక్కడికైనా వెళ్తాడు. అది నా ఏం, నా గోల్. సో నేను ప్రజెంట్ అయితే ఒక చిన్న సినిమాల డైరెక్టర్గానే మూవ్ అవుతున్నాను. రేపు ఒక 2 సినిమాలు డైరెక్షన్ చేయబోతున్నాను. ఆ 2 సినిమాల్లో ఏదో ఒకటి సక్సెస్ అయితే 100% నా అభిమానం నటుడు చిరంజీవి గారిని తప్పకుండా ఆ ఆడియో ఫంక్షన్కి అయితే, ఆ సినిమాకి ఓపెనింగ్ కానీ దేనికో దానికి నేను ఇన్వైట్ చేయడం జరుగుతుంది. నా అపాయింట్మెంట్ నుంచి ఆయన వస్తారని ఒక ఆశాభావం వ్యక్తపరుస్తున్నాను. అది భగవంతుడు ఏ విధంగా ఇస్తాడో, ఆ కళమ్మ తల్లి ఏ విధంగా నన్ను ఆశీర్వదిస్తాడో వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. మీ లక్కీ విజయ్ 9999.